హాయ్ ఎవ్రీవన్. జూలై 7వ తారీఖు కరెంట్ అఫైర్స్ ఏంటంటే, మన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు నార్త్ ఈస్టర్న్ వాటర్వేస్ డెవలప్మెంట్ గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు. దానిలో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. అవి ఏంటంటే, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ Sarbananda Sonowal announced that government plans 5,000 crore investment to develop northeast waterways. అంటే ప్రస్తుతం గవర్నమెంట్ అనేది 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఏంటంటే నార్త్ ఈస్ట్ వాటర్వేస్ డెవలప్మెంట్ చేయడానికి. దీని ద్వారా 50,000 నార్త్ ఈస్ట్ యూత్కి ఏంటంటే మ్యారిటైమ్ స్కిల్ ట్రైనింగ్ అనేది, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి లభిస్తాయి. ఈ 10 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో 50,000 నార్త్ ఈస్ట్ యూత్ ఈ డెవలప్మెంట్ వలన. అందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే, కలదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ టు బి ఫుల్లీ ఆపరేషనల్ బై 2027. కలదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది 2027 నాటికి కంప్లీట్ చేస్తామని తెలియజేశారు. ద కలదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ 2008 టు కనెక్ట్ ఇండియాస్ ఈస్టర్న్ సీపోర్ట్ కోల్కతా విత్ ఇట్స్ నార్త్ ఈస్ట్ వయా మయన్మార్. ఇండియా యొక్క ఈస్టర్న్ సీపోర్ట్ అయిన కలకత్తా నుంచి నార్త్ ఈస్ట్ వయా మయన్మార్కి కనెక్ట్ అనేది జరుగుతుంది ఈ కలదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ వలన. నెక్స్ట్ యొక్క కరెంట్ అఫైర్ ఏంటంటే, వన్ మహోత్సవ్. దీనిని లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా లాంచ్ చేశారు. వన్ మహోత్సవ్ ఇట్స్ ఎ ఫారెస్ట్ ఫెస్టివల్. ఎక్కడంటే ఇది కోటా ప్లేస్లో చేయడం జరిగింది. దీనిలో వాళ్ళ యొక్క థీమ్ ఏమని తెలియజేశారంటే, ఏక్ పేడ్ మాకే నామ్ అనేది తెలియజేశారు. క్యాంపెయిన్ యొక్క థీమ్. ఈ ప్లాంటెడ్ ట్రీస్ ఇన్ ద ముకుంద్రా శాంక్చురీ ఏరియా ఆన్ రావట్ భట్ రోడ్. 10,000 మొక్కల నుంచి 25,000 మొక్కలు టోటల్ డిస్ట్రిక్ట్లో ప్లాంట్ చేయాలని వాళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ chaired the 96th annual general meeting of the Indian Council of Agricultural Research. It means ICAR. 96వ యాన్యువల్ జనరల్ మీటింగ్కి ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొనడం జరిగింది. ఆ యొక్క సందర్భం సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. Over 18 union state agriculture ministers deliberated on agriculture progress in this important meeting. A cotton-focused conference will be held on 11th July 2025 in Coimbatore. The Rabi Conference under the Viksit Krishi Sankalp Abhiyan VKSA ఇది 29 మే నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూరి, ఒడిశాలో జరిగింది. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్గా 14,147 కోట్లు ట్రాన్స్మిషన్ స్కీమ్ని డిస్కస్ టు ఎవాక్యుయేట్ సోలార్ పవర్ ఫ్రమ్ కీ జోన్. రాజస్థాన్ అండ్ గుజరాత్ సోలార్ పవర్ సంబంధించి వాళ్ళు ట్రాన్స్మిషన్ చేయడానికి 14,147 కోట్లని రెన్యూబుల్ ఎనర్జీకి శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ జూలై 7 జరిగింది ఏంటంటే, యూనియన్ మినిస్టర్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద అప్గ్రేడేషన్ వర్క్ ఆఫ్ కర్పూరిగ్రామ్ స్టేషన్, ఇన్స్పెక్ట్స్ దిగా బ్రిడ్జ్ హాల్ట్ అండ్ డెడికేట్స్ ప్రాజెక్ట్స్ వర్త్ 17.30 crore రైల్వే సబ్వే బిట్వీన్ కర్పూరిగ్రామ్ అండ్ కుదిరామ్ బోస్ పూసా స్టేషన్స్ విల్ ఈజ్ లోకల్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ఇంప్రూవ్ సీమ్లెస్ మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్స్. Bihar's railway budget increased from 1,000 crores to 10,000 crores under the leadership of Prime Minister Narendra Modi, said by Union Minister Ashwini Vaishnaw. కేంద్ర రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్, ఆయన ఏం చెప్తున్నారంటే, 17.30 కోట్ల రైల్వే సబ్వే అనేది కర్పూరిగ్రామ్ అండ్ కుదిరామ్ బోస్ పూసా స్టేషన్స్కి మధ్య వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బీహార్ యొక్క రైల్వే బడ్జెట్ కూడా 10,000 కోట్ల నుంచి 10,000 కోట్లకి పెంచడం జరిగింది. ఈ విధంగా అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీతి ఆయోగ్ రిలీజెస్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ ఎస్డిజి ఇండెక్స్. 2023-24కు సంబంధించి నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ ఎస్డిజి ఇండెక్స్ని నీతి ఆయోగ్ సెకండ్ ఎడిషన్ రిలీజ్ చేసింది. దానిలో ముఖ్యమైన పాయింట్లు, it quantifies state level progress toward the SDGs using robust data,
promotes interstate competition and ensures transparency, all aimed at steering India towards sustainable, inclusive development by 2030. Okay, the index is developed by Niti Aayog and the Ministry of Development of Northeastern Region MODONER with technical support from UNDP. The index, which builds upon the momentum of first edition, released on 26 August 2021. The index అనేది నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఈ రెండు కలిసి యుఎన్డిపి సపోర్ట్తో ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. దీనిలో ఇది ఫస్ట్ ఎడిషన్ అనేది 26 ఆగస్ట్ 2021కి రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనేది 23-24 గాను రిలీజ్ చేస్తే అందులో మిజోరాం హ్యాస్ ద హైయెస్ట్ స్కోరింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, హనాథియాల్ at 81.43 and Arunachal Pradesh has the lowest scoring district in the entire region, Longding at 58.71. ఓకే, ఇండెక్స్లో ఏంటంటే మిజోరాం అనేది హైయెస్ట్ స్కోరింగ్ డిస్ట్రిక్ట్గా ఉంది, అరుణాచల్ ప్రదేశ్ అనేది లోయర్ స్కోరింగ్ డిస్ట్రిక్ట్గా ఉంది. నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఎస్డిజి ఇండెక్స్. జూలై 7, 2025కి సంబంధించి బ్రిక్స్ సమ్మిట్ ఒకటి వీడియో చేయడం జరిగింది, దాన్ని కూడా చూడండి. ఇవి ఆ రోజు జరిగిన జూలై 7వ తారీఖు జరిగిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి. ఓకే, థ్యాంక్ యూ.